హోండా కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన హోండా యాక్టివా ఈ వేరియంట్ని అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ మాత్రమే కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేశారు. మరి మిగిలిన స్పెసిఫికేషన్స్ ఏమయ్యే అవకాశం ఉంది, అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ ఎంత ఉంటే కస్టమర్లు తీసుకునే అవకాశం ఉంది, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఇనీషియల్ గా హోండా కంపెనీ వాళ్ళ యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో వాళ్ళు రివీల్ చేసిన స్పెసిఫికేషన్స్ మీకు చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చిన టీజర్ని అయితే మనం ఇప్పుడైతే బ్రేక్ డౌన్ అయితే చేద్దామండి. సో హోండా యాక్టివ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో కంపెనీ వాళ్ళు చెప్పిన మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 6 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 80 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఉంటుందని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. అంటే 1.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్లు రెండు యూజ్ చేసి ఓవరాల్గా కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ వచ్చి 102 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అయితే హోండా కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ వివరాలను అయితే ఇంకా వెల్లడించలేదు. ఇప్పుడు మనం హోండా కంపెనీ వాళ్ళు రివీల్ చేసిన టీజర్ని అయితే ఒకసారి మనం చూద్దాం. స్టార్టింగ్ వీళ్ళు హైలైట్ చేస్తున్న ఎలిమెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు ఈ స్కూటర్ యొక్క హెడ్ ల్యాంప్ అనేది బాగా హైలైట్ చేశారు అనమాట. సో ఇక్కడ ఈ మెయిన్ పైన ఉన్న ల్యాంప్, అలానే ఇక్కడ మెయిన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇక్కడ అనమాట. సో ఇక్కడ వీళ్ళు డిఆర్ఎల్ లైట్ అయితే మెయిన్గా ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే యూజ్ చేస్తున్నారు. కంప్లీట్గా డే టైంలో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లైట్ అనేది వెలుగుతూనే ఉంటుంది అనమాట. సో ఈ డిఆర్ఎల్ లైట్ అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు యూజ్ చేస్తున్నారు. అలానే ఇక్కడ నార్మల్ హెడ్ ల్యాంప్ అనేది పైన కూడా హెడ్ ల్యాంప్ పైన పోర్షన్లో కూడా ఒక లైట్ అనేది యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ దీనికి సింబాలిక్గా ఎఫర్ట్లెస్లీ ఎలిగెంట్ అని చెప్పి దాన్ని ఒక అమ్మాయిని చూపించి చాలా అందమైన డిజైన్ అన్నట్టుగా స్కూటర్ని అయితే వీళ్ళు ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇనీషియల్ డిజైన్ చూసినట్లయితే మరీ అంత ఈ స్కూటర్ యొక్క డిజైన్ మనం చూసినట్లయితే ఓకే, అంటే మరీ అంత స్పోర్టీ లుక్ డిజైన్ కానీ ప్రజెంట్ మన మార్కెట్లో అందుబాటులో ఉన్న పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఆ రేంజ్లో అయితే కాదు, బట్ మీడియంగా అయితే ఓకే. బట్ హోండా వంటి కంపెనీ వాళ్ళు యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద జనరల్గా పెట్రోల్ స్కూటర్ యాక్టివ్ ఏదైతే ఉంటాయో దాన్ని మైండ్లో పెట్టుకుని ఆలోచిస్తారు. బట్ దాంతో పోల్చుకున్నట్టయితే అంత ఆ రేంజ్లో అయితే లేదు. సో ఈవీ సెగ్మెంట్కి తగ్గట్టుగా కొంచెం తగ్గించి వాళ్ళు ఏదో కొంచెం డిఫరెన్షియేట్ చేసినట్టుగానే కనిపిస్తుంది ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూసుకున్నట్లయితే. మేబీ వీళ్ళ డిజైన్లో కూడా ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ ఇంకా ఎస్థెటిక్స్ కూడా పెట్టినా బాగానే ఉంటుంది అనిపించింది. సో వీళ్ళైతే ఇక్కడ స్టీమ్లెస్ డిజైన్ అని చెప్పి దీన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ యాక్టివా ఈ అని చెప్పి ఇక్కడ మన బ్యాడ్జింగ్ వచ్చింది. ఇక్కడ యాక్టివా ఈ అని బ్యాడ్జింగ్ ఇక్కడ మీరు చూస్తే డిఆర్ఎల్ లైట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ టైర్ సైజ్ చూసినట్లయితే ఆల్రెడీ కంపెనీ వాళ్ళు చెప్పారు 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ అనమాట. ముందు సైడ్ వచ్చి డిస్క్ బ్రేకింగ్ యాక్షన్ అయితే ఇస్తున్నారు. అలానే టెలిస్కోపిక్ సస్పెన్షన్ కూడా ఇక్కడ ఇస్తున్నారు, అది క్లారిటీగా అర్థమవుతుంది మనకి. ఈ సైడ్ చూస్తే మనకి సెంటర్ స్టాండ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మరి సైడ్ స్టాండ్ కూడా చూద్దాం, ఇక్కడ వేరే సైడ్ ఇస్తున్నారు లేకపోతే ఏమైనా ఆప్షనల్ యాక్సరీ అని. అయితే ఇక్కడ సీట్ పరంగా చూసుకుంటే మాత్రం లార్జ్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని అయితే మాత్రం ఈ సీట్ అయితే ఇస్తున్నారు. స్ప్లిట్ సీట్ అయితే కాదు, డైరెక్ట్గా సింగిల్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రేర్ పిలియన్ రైడర్ సంబంధించిన ఫుడ్ ప్యాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ కూడా ఉంది. అంటే జస్ట్ వన్ ట్యాప్ ఫుడ్ ప్యాక్స్ అనేవి ఎలక్ట్రిక్ స్కూటర్లో ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ స్పేస్ చూస్తే ఓకే, మరీ టూ మచ్ అయితే ఏం కనిపించట్లేదు, కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. బట్ వేరే యాంగిల్ ఏమైనా కనిపిస్తుంది చూద్దాం. దీన్ని లైట్ మళ్ళీ ఫోకస్ చేసి ఆ రేర్ సైడ్ వచ్చిన యూ కర్వ్ షేప్లో అయితే రేర్ సైడ్ కూడా లైటింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ టనల్ లైట్ ఇండికేటర్స్ మొత్తం ఆల్ ఎల్ఈడి లైట్స్ అనేవి ఫోకస్ చేసి ఆ ఎలిమెంట్స్ అయితే హైలైట్ చేస్తున్నారు. బట్ లైటింగ్ పరంగా అయితే మాత్రం అట్రాక్టివ్గానే కనిపిస్తుంది ఈ స్కూటర్. మళ్ళీ ఆ టర్న్ లైట్, ఆ సిగ్నల్ ఇండికేటర్స్ కానీ మళ్ళీ స్పెషల్గా లైట్ వచ్చింది చూడండి, ఇది బాగుంది ఈ పర్టికులర్ ఎలిమెంట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు డిఫరెంట్ మోడ్స్ చూసుకోండి. ఈకాన్, స్టాండర్డ్, స్పోర్ట్స్ అని 3 మోడ్స్ ఇస్తున్నారు. సో ఈ ఈకాన్ అనేది మోస్ట్లీ ఎక్కువ మోడ్ అయ్యే అవకాశం ఉంది. అలానే స్టాండర్డ్, స్పోర్ట్స్ అనేది ఆల్రెడీ వీళ్ళు రివీల్ చేశారు. ఈకాన్ అనేది బాగా ఎక్కువ రేంజ్ వచ్చే మోడ్, స్టాండర్డ్, స్పోర్ట్స్ అనేవి సెకండ్, థర్డ్ మోడ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది మన ఈకాన్ స్టాండర్డ్ అనేది. అలానే ఇక్కడ పవర్ బటన్ అనమాట. అలానే ఇక్కడ టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది క్లియరిటీగా అర్థమవుతుంది. స్మార్ట్ ఫీచర్స్లో ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే మొబైల్ యాప్ కనెక్టివిటీ అనమాట. సో యాప్ త్రూ కనెక్ట్ అయిన తర్వాత అది మిర్రర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈకాన్ మోడ్లోనే చూడండి, మీరు సరిగ్గా ఇప్పుడు గమనిస్తే ఈకాన్ మోడ్లోనే ఇక్కడ 102 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తున్నారు. సో ఈ స్కూటర్లో ఎక్కువ మోడ్ని వీళ్ళు ఈకాన్ అనేది మోడ్ కింద పెట్టారనమాట. సో ఈకాన్ మోడ్లో ఆ 102 కిలోమీటర్స్ అనేది ఇక్కడ విజిబిలిటీ అయితే చూడొచ్చు.
సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హోండా కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ ఏదైతే ఉందో అది రియల్ రేంజే క్లెయిమ్ చేస్తున్నారు, సర్టిఫైడ్ రేంజ్ ఏమి క్లెయిమ్ చేయట్లేదు. ఆ 102 కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఎకో మోడ్లో వెళ్తే ఆ 102 కిలోమీటర్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఎకో మోడ్ అంటే నా ఉద్దేశం 42 ఈ యావరేజ్ స్పీడ్ 35 to 40 స్పీడ్లో వెళ్తే 100 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. బట్ అందులో కూడా మీరు ట్రావెల్ చేసే వెయిట్ చూసుకున్నట్లయితే ఒక 65-70 kgs వెయిట్ సింగిల్ రైడర్ వెళ్తేనే ఆ ఆప్షన్ ఉంటుంది. బట్ మీరు డబల్స్ వెళ్తే మళ్ళీ ఆ రేంజ్లో మళ్ళీ ఇంకో 20 కిలోమీటర్స్ వరకు డ్రాప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడండి షిఫ్ట్ అయిందా స్టాండర్డ్ మళ్ళీ స్పోర్ట్స్ మోడ్ చూపిస్తున్నారు. అర్థం కాని విషయం ఏంటంటే స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ రేంజ్ అనేది డిఫరెన్స్ కనిపించాలి. బట్ అది ఎందుకు ఇంకా అప్డేట్ అవ్వలేదా అనిపించింది. ఇక్కడ ఎక్సెల్ విత్ ఈజ్ అని చెప్పి వీళ్ళ రిమోట్కి వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే రిమోట్గా ఈ స్కూటర్ను ఆపరేట్ చేయొచ్చు అని చెప్పి సింబాలిక్గా ఈ ఎలిమెంట్ని చూపిస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనిస్తే రిమోట్గా ఈ స్కూటర్ను ఆపరేట్ చేయొచ్చు అనమాట. అదే వీళ్ళ స్మార్ట్ ఫీచర్స్ అనమాట. ఇక్కడ వీళ్ళ కీస్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ లాక్ సిస్టమ్ చూడండి. ఇక్కడ ఈ లాక్ సిస్టమ్ ఏంటంటే ఇది సీట్కి అనమాట. ఎవరైనా ఈ స్కూటర్లో సీట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఈ బటన్ని సీట్ వైపు పెట్టుకుని ఇక్కడ సీట్ బటన్ ప్రెస్ చేస్తే సీట్ ఓపెన్ అవుతుంది అనమాట. యాక్టివా స్కూటర్స్లో ఏంటంటే వేరియంట్స్లో సీట్ ఓపెన్ చేయాలంటే సేమ్ అలాగే ఉంటుంది. ఈవెన్ మనకి పెట్రోల్ యాక్టివాలో పెట్రోల్ ఫిల్ చేయాలంటే ఆ పెట్రోల్ సంబంధించిన ఆ మూత ఏదైతే ఓపెన్ అవ్వాలంటే దానికి సైడ్ తిప్పుకోవాలి. ఇది ఎటువైపు కావాలంటే తిప్పితే అప్పుడు అది ఓపెన్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే బట్ ఇక్కడ ఛార్జర్ లిడ్ ఓపెన్ చేయడానికి ఇస్తున్నారా అంటే అది ఛార్జర్ యాక్చువల్లీ ఈ స్కూటర్ ఛార్జింగ్ చేసే ఆప్షన్ ఉండదు. అదేంటో కూడా మరి మీకు తర్వాత చెప్తాను నేను. ఇక్కడ ఇది మెయిన్ థింగ్ అనమాట. ఇక్కడ మెయిన్ క్లస్టర్ అనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. సో ఇక్కడ హోండా లోగో ఒకటి ఇచ్చారు, అలానే 7-inch డైనమిక్ డిస్ప్లే. సో డైనమిక్ డిస్ప్లే అన్నారు. బట్ టచ్ అనేది అయితే మాత్రం ఇక్కడైతే ఇవ్వట్లేదు. సో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బటన్ ఆపరేషన్ కింద కనిపిస్తుంది. హై బీమ్ లో బీమ్ స్విచెస్ పాస్ లైట్ స్విచెస్ ఇక్కడ ఇచ్చారు. సో బటన్స్ మోస్ట్లీ ఇది బటన్ ఆపరేటెడ్. ఇక్కడ టచ్ డిస్ప్లే అనేది ఈవెన్ వీళ్ళ లాంచ్ టీచర్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ 102 కిలోమీటర్స్ రేంజ్ అని ఇస్తున్నారు. ఇదే నాకు అర్థం కాని విషయం అంటే యూజువల్గా మోడ్స్ మార్చినప్పుడు రేంజ్ అనేది డిఫరెన్స్ చూపించాలి. బట్ వీళ్ళు ఒకటే రేంజ్ చూపిస్తున్నారు, అదే క్లారిటీ లేదు. నెక్స్ట్ వచ్చి మనకి బైక్ మోడ్ అని చూపించి పుష్ స్టార్ట్ జస్ట్ డైరెక్ట్ స్టార్ట్ ఆప్షన్ అనమాట. ఇది స్పీడోమీటర్ మనకి ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు. అలానే లైట్ స్విచ్ అనమాట. ఇది ఓడోమీటర్ రీడింగ్ ఇక్కడ ఇస్తున్నారు. అలానే ఇది నావిగేషన్ అనమాట. అంటే మన టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫీచర్. ఇది బ్యాటరీ పర్సెంటేజ్ 100% ఛార్జ్ అయినారు. అలానే బ్లూటూత్ కనెక్టివిటీతో టైం కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే మనకి మొబైల్ యాప్ త్రూ కనెక్ట్ అయినప్పుడే ఇలాగ ఆ ఫోన్లో ఉన్న టైంని అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అలాంటి బ్లూటూత్ కనెక్టివిటీ కాబట్టి కాల్ అలర్ట్స్ కానీ మెసేజ్ అలర్ట్స్ కానీ ఆ అలర్ట్స్ కూడా మనకి డాష్ బోర్డ్లో అయితే వస్తాయి అనమాట. సో ఇది ఫుల్గా థ్రాటిల్ ఇవ్వలేదు కాబట్టి 0 కిలోమీటర్స్ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఇది పై దాకా వెళ్ళింది అనుకోండి. సో మనకి ఎకో మోడ్లో ఈ స్టాండర్డ్ మోడ్ కాబట్టి ఒక 60 స్పీడ్ అని ఎక్స్పెక్ట్ చేసిన ఇది 60 స్పీడ్. ఒకవేళ ఈ స్పీడోమీటర్లో 60 చూపించింది అనుకోండి, అప్పుడు ఈ బార్స్ ఫిల్ అవుతాయి అనమాట. సో మనకి పవర్ మోడ్లో ఇక్కడ ఆ స్పీడ్ వెళ్ళినట్టు ఇక్కడ రిప్రజెంట్ చేయడం కోసం అయితే అది హెల్ప్ అవుతుంది. సో మీకు చెప్పాను కదా ఇందాక 7-inch డిస్ప్లే డైనమిక్ డిస్ప్లేని కంట్రోల్ చేయడం కోసం ఈ బటన్స్ అనమాట. ఈ బటన్స్తో ఆపరేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ రీసెంట్ ఈ స్వాప్ అని చూపిస్తున్నారు. సో ఇక్కడ మీరు మ్యాప్స్ కూడా చూడండి. యాక్చువల్గా ఇందాక మనం అనుకున్నట్టు నావిగేషన్ అసిస్ట్ కాదు, డైరెక్ట్గా మ్యాప్స్ కూడా చూపిస్తున్నారు. నావిగేషన్ మ్యాప్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. సో కాల్ అలర్ట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. సో మీకు కాల్ వస్తుందని చెప్పే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కాల్ ఆప్షన్ కూడా చూపిస్తుంది. సో బ్లూటూత్ కనెక్టివిటీలో కాలింగ్ ఆప్షన్ ఉన్నదని ఇక్కడ మనం క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. అలానే మ్యూజిక్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. మరి ఆ మ్యూజిక్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చి మనకి USB సాకెట్, మన మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవడం లేకపోతే ల్యాప్టాప్ వంటి ఛార్జ్ చేసుకోవడం కోసం ఆ సాకెట్ కూడా ఇస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ థింగ్ అనమాట స్వాపబుల్ బ్యాటరీ మెకానిజం అని చెప్తున్నారు కదా. సో ఇక్కడ స్వాపింగ్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు క్లియర్గా. సో 2 బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. స్వాపింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారు. సో యాక్చువల్గా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హోండా కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఇది మన ఇంటి వద్దన ఛార్జ్ చేసుకునే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కాదు. ఆల్రెడీ ఇది ఇన్ఫర్మేషన్ కూడా రివీల్ చేస్తారు. సో మనం స్వాపింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ మాత్రమే బ్యాటరీ స్వాప్ చేసుకుని స్కూటర్ని యూజ్ చేసుకోవాలి. బట్ ఇదే మేజర్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఎంతవరకు ఈ స్వాపింగ్ స్టేషన్ ద్వారా ఇంటి వద్దనే ఛార్జింగ్ లేకుండా స్వాపింగ్ స్టేషన్ దగ్గరే ఛార్జింగ్ చేసుకోవాలి అంటే స్వాప్ చేసుకోవాలనే ఆప్షన్ కస్టమర్స్ ఏ మేరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇది 2 బ్యాటరీ ప్యాక్స్ అనమాట. 1.5 kWh 1.5 kWh ఇది బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి బ్యాటరీ ప్యాక్స్ అనేది స్వాప్ చేసుకోవాలి. సో ఇక్కడ స్ప్రింగ్ మనకి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్. ఇది ఇటు సైడ్ ఒక సస్పెన్షన్ ఉంది, అటు సైడ్ కూడా ఉంటుంది. వెళ్ళి సీట్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఇంజనీర్ టు లాస్ట్ అని చూపిస్తున్నారు. ఇక్కడ మనం మోటార్ యాక్చువల్లీ ఈ పొజిషన్లోనే ఉంది. ఇది అటువైపు సైడ్ ఉంటుంది మోటార్. ఇది
ఇటు సైడ్ కూడా మనకు అర్థం చేసుకోవచ్చు, సైడ్ మౌంటెడ్ చేసిన మోటార్ ఇది. అలాయ్ వీల్స్, డిస్క్ బ్రేకింగ్, టైర్ చూపిస్తున్నారు. సో ఇదే అనమాట మెయిన్ థింగ్ మీకు చెప్పాను మోటార్ గురించి. ఇదే హోండా కంపెనీ వాళ్ళ PMSM మోటార్ అనమాట. ఆ మోటార్ కెపాసిటీ వచ్చి 3 kW. ఇక్కడ నెంబర్స్ అయితే ఇచ్చారు కానీ దానికి ఆ మోటార్ నెంబర్స్ కాదు, బార్ కోడింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. సో దీని నుంచి మనకి అప్ టు 80 km/h టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ స్కూటర్ యొక్క కలర్ వేరియంట్స్ అనమాట. ఇది గ్రే, మళ్ళీ బ్రౌన్, వైట్ కలర్, లైట్ బ్లూ కలర్, మొత్తం 5 కలర్ వేరియంట్స్ అనేది ఇక్కడ ఇందులో చూపించారు. సో వారంటీని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, 3 years వారంటీ. సో రివర్స్ మోడ్ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. రివర్స్ మోడ్ అనేది ఇప్పుడు అన్ని స్కూటర్లు కామన్ గా ఇచ్చే ఫీచరే. సో రోడ్ సైడ్ అసిస్టెంట్ అనేది ఒక సంవత్సరం పాటు ఉచితంగా ఫ్రీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. న్యూ ఇయర్ ఆఫ్ మొబిలిటీ యాక్టివ్ అయ్యి అంతే ఎలక్ట్రిఫైయింగ్ ఓల్డ్. సో ఇదంతా గమనించిన తర్వాత హోండా కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే వీళ్ళ డిజైన్ అనేది మరీ అంత హై రేంజ్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఒక 3 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానీ 3 kW మోటార్తో రేంజ్ 100 km రేంజ్ వేరియంట్స్ చూసుకున్నట్లయితే హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో వర్కౌట్ అవ్వాలి అంటే కనుక వీళ్ళు 1.1, 1.2 మ్యాక్సిమం వెళ్తే ఈ ప్రైస్ సెగ్మెంట్లో వెళ్తేనే హోండా కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే హోండా బ్రాండ్ మీద కొనేవాళ్ళు ఉంటారు, అది ఓకే. బట్ ఇక్కడ మేజర్గా హోండా కంపెనీలో ఎదుర్కోవాల్సిన ఇష్యూస్ ఏంటంటే బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ మీద వెళ్తారని క్లియర్గా ప్రకటించేశారు. బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో కూడా ఇనిషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి. బట్ కస్టమర్స్ ఎంతవరకు మా ఇంట్లో మా స్కూటర్ని ఛార్జింగ్ పెట్టుకోకూడదు, స్వాపింగ్ స్టేషన్ వద్దే స్వాపింగ్ చేసుకోవాలనే దాన్ని ఓకే యాక్సెప్ట్ చేస్తారనేది బిగ్ క్వశ్చన్ అనమాట. ఓకే, స్వాపింగ్ స్టేషన్ మంచి విషయం, కాకపోతే ఇన్ కేసు ఎమర్జెన్సీ పాయింట్లో ఒకవేళ అక్కడ అందుబాటులో లేకపోతే అందుబాటు ప్రదేశాల్లోనే ఇనీషియల్గా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. అదైతే మనకు స్పష్టమైపోయింది. ఒక ఫేజ్డ్ వైజ్గా సిటీస్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేస్తారు, అదైతే మనకు క్లారిటీ వచ్చింది. సో మరి హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం వెయిట్ చేయొచ్చా లేదా అంటే కనుక మరిన్ని ఫీచర్స్ అంటే అడ్వాన్స్ ఫీచర్స్ పరంగా అయితే పర్ఫార్మెన్స్ స్కూటర్ సంబంధించిన ఫీచర్స్ ఆల్మోస్ట్ కవర్ చేస్తూనే వచ్చారు. డిజైన్ పరంగా కూడా ఏరోడైనమిక్ డిజైన్లో ఉన్నప్పటికీ మరి కస్టమర్స్ ఓన్ చేసుకునే డిజైన్ అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఓవరాల్గా హోండా యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ హోండా బ్రాండ్ వాల్యూ ప్రకారంగా కానీ లేకపోతే హోండా మీద ఎక్స్పెక్టేషన్స్ పరంగా కానీ ఆ 1.1, 1.2 ప్రైస్ సెగ్మెంట్లో పెడితే మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన వెహికల్ అవుతుంది. బట్ మేజర్ థింగ్ ఏంటంటే మీ ఏరియాలో స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ ఉంటేనే ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంటుంది. మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. బట్ అది మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు, మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో చెప్పండి. ఇది హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పూర్తి బ్రేక్ డౌన్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు ఇచ్చినట్లయితే ఈవీ కొరడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరడా రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవేస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గణం కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.